నరకం నుంచి రక్షింపబడటం ఎలా? ప్రతి మానవుడు పాపమనే అపరాధ భావం వలన నరకాగ్నిలోనికి నిత్య తీర్పు ద్వారా శిక్షింపబడునని యేసు బైబిల్లో చెప్పాను. నరకం నుంచి తప్పించబడు ఒకే ఒక్క మార్గము మారమనసు పొంది సువార్తని నమ్మడం ద్వారా నేనేనని యేసు చెప్పాను. మారు మనసు అనగా నీ పాపం నుండి వెనుకకు తిరిగి దేవుని శక్తి వలన దానిని మర్చిపోవడమే. సువార్తను నమ్మడం అనగా దేవుని ఆత్మ మూలముగా తిరిగి జన్మించుట. పాపం లేని యేసుక్రీస్తుని సర్వశక్తి కలిగిన దేవునిగా నమ్ముట. నీ పాపములకు పరిహారంగా యేసుక్రీస్తు శిలువపైన త్యాగ మరణాన్ని నమ్ముట. మూడవ దినమున యేసు యొక్క శరీర పునరుద్ధానమును నమ్ముట. యేసు నీకు సమస్తం అని ఈ సత్యాన్ని ఇతరులకు తెలియజేస్తూ నమ్ముట. ఇది చాలా సూటిగా ఉంది. దీనికి నీ నీతితో కానీ మంచి పనులతో కానీ మతపరమైన దానిలో పాలు పంచుకోవడంతో ఎటువంటి పని లేదు. యేసుక్రీస్తులో ఉన్న దేవుని ప్రేమ పూర్వక బహుమానమైన క్షమాపణను నీవు తిరస్కరించినట్లయితే నీవు ఇంకా నిత్య నరకంలోకి శిక్షింపబడుటకు ఎదురు చూస్తున్న అపరాధ పాపిగా మిగిలిపోవాల్సిందే. బైబిల్ ఇలా చెబుతుంది: కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీదకి నిలిచియుండును. ఆలస్యం కాకముందే ఈరోజే మారు మనసు పొంది సువార్త నమ్ము. నీవు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లయితే యేసుని గురించి బైబిల్లో మరింత నేర్చుకో. మత్తాయి, మార్కు, లూకా మరియు యోహాను సువార్తలను చదవడం ప్రారంభించు. యేసుకు ప్రార్థించు. ఆయన నిన్ను ప్రేమించుచున్నాడు కనుక ఆయనకు నీతో దగ్గర సంబంధం కావాలి. అలాగే బైబిల్ని నిజముగా నమ్మే సంఘమును కనుగొను. యేసు కాలము సంపూర్ణమయ్యున్నది. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు. ఆయన యందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడెను. విన్నారు కదా స్నేహితులారా, మన జీవితాలని, మన బ్రతుకుల్ని మార్చుకోవాలంటే మనం మతం మారాల్సిన పని లేదు, కులం మారాల్సిన పని లేదు. మన హృదయం మారితే చాలు. అదే దేవుడు మనం నరకం నుండి రక్షింపబడుటకు ఇచ్చిన అవకాశం.